హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అజిత్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జనరల్గా మీరు ఏదైనా వెబ్సైట్ చూస్తున్నప్పుడు సడన్గా మనకి ఏదైనా ఇందులో ఇంపార్టెంట్ మ్యాటర్ లేదంటే ఇంపార్టెంట్ ఇమేజ్ మనకి కంపల్సరీగా దాచిపెట్టుకోవాలనుకోండి, దాచిపెట్టుకోవడమో లేకపోతే వేరే వాళ్ళకి పంపించుకోవడమో లేకపోతే మనమే స్టోర్ చేసుకొని ఎప్పుడైనా చూసుకోవడమో ఇలాంటివి చేయాలంటే అంతవరకు కట్ చేయాలన్నమాట. సో దాన్ని వేరే పేజీలో స్టోర్ చేసుకొని లేదంటే ఆ ఇమేజ్నో లేకపోతే ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, కొంచెం కష్టంగా కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఇది లైట్ షాట్ అంటారు దీన్ని. సో ఇది క్రోమ్ ఎక్స్టెన్షన్ అనమాట. దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఇలా వస్తుంది అనమాట. క్రోమ్ ఎక్స్టెన్షన్లో ఇలా కనిపిస్తుంది. సో ఇది ఎలా ఉపయోగపడుతుందో మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక సాక్షి పేపర్ తీసుకున్నాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఇక్కడ ఒక న్యూస్ వచ్చింది, ఐటీ దిగ్గజాలు చెలో బై బ్యాక్. నేను ఇప్పుడు దీన్ని ఎల్ఆర్ చేస్తున్నాను. సపోజ్ మనకి ఈ న్యూస్ వరకు ఇంపార్టెంట్ అనుకోండి, ఇక్కడ జస్ట్ క్లిక్ చేసుకుంటే ఇలాంటిదే ఇంకొక పేజీ మనకి పక్కన కనిపిస్తుంది అనమాట. సో దీన్ని ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. డ్రాగ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏదైనా రాసుకోవాలంటే రాసుకోవచ్చు. కలర్ సెలెక్ట్ చేసుకొని సో జస్ట్ అలానే చూపిస్తున్నాను. ఓకే, మనం ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు గుర్తుకి, లేదంటే మీరు ఏదైనా గీతలు కొట్టుకోవాలంటే అలా గీతలు కొట్టుకోవచ్చు. ఇది తప్పు, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. లేదంటే యారో మార్కు, సో ఇలాగనమాట. లేదంటే బాక్స్, ఈ బాక్స్ ఇంపార్టెంట్, ఇలాగా. ఇంకేదైనా కలర్ ఇలాగా, లేదు ఇంతవరకు మీరు హైలైట్ చేసి చూపించాలంటే ఇలాగనమాట. దీన్ని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు, లేదా జీమెయిల్కి పంపించుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. సేవ్ అన్నప్పుడు ఇలా సేవ్ అడుగుతుంది ఎక్కడికి సేవ్ చేయాలని. నేను డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను, స్క్రీన్ షాట్. ఓకే, అలా అనమాట. ఇప్పుడు మీకు సేవ్ అయింది ఎలా కనిపిస్తుందో చూడండి. దిస్ ఈజ్ స్క్రీన్ షాట్. ఇలా కనిపిస్తుంది అనమాట మీరు సేవ్ చేసిన ఫైల్. సో ఈ ఫైల్ మీరు ఎలాగైనా పంపించుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని వెబ్సైట్లు కాపీ చేసేదానికి ఒప్పుకోవన్నమాట. కాపీ చేసి పేస్ట్ చేసుకునే దానికి ఒప్పుకో. యాక్చువల్గా రైట్ బటన్స్ అసలు పనిచేయవు. సో ఇన్ కేస్ అలాంటి కండిషన్స్లో మీరు దీన్ని యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.